ఏంది బ్రో మా ఇంటికాడ ఇల్లు కడుతున్నాడు కొత్త ఇల్లు, ఆ ఇంటికాడికి టీ తెచ్చిచ్చాడు ఒక అతను. అతని వీడియో చూస్తుంటే తమ్ముడు ఖచ్చితంగా నువ్వు వచ్చి కనపడాలా, ఎందుకంటే అతను ఎర్రగబ్బురగా ఉంటుంటే టీ తెచ్చిచ్చాడు బ్రో. టీ తెచ్చి అమ్ముతా ఉండే, నేను టీ తాగను, అమ్ముతా ఉంటే నాకు కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపించి చాలాసేపు మాడతా. నీకు కూడా తెలిసిందా ఆడను వచ్చిన మనం తిన్న కల్లుబాయి డాబాలు కూడా అందరితో మాడుతుంటా, సర్వర్తో ప్రతి ఒక్కరితో ఏ ఊరు ఏంది అన్ని కనుక్కుంటా ఉంటా. అలాగే వాడిని కూడా ఏం తమ్ముడు టీ, అతను ఏంటంటే లోనాలా వచ్చి ఫ్లాస్క్లో టీ అమ్ముతున్నాడు స్కూటీలో వచ్చి. ఏం తమ్ముడు స్కూటీ ఎంత టీ ఎంత సెట్ కావట్లేదు, ఎడిగిందుకు అమ్ముతున్నావు, షాప్ పెట్టుకోవాలి కదా, షాప్ లేకుండా ఎడిగింది అన్న ఎంత సంపాదిస్తున్నావు అంటే రోజుకి 2,000 ఆదాయం వస్తున్నాడు, 30 రోజులకి 60,000 సంపాదిస్తున్నాడు. నేను భయంకర ఇన్స్పిరేషన్ అనిపించిండు. అరే నాయన ఎవడో నేను అన్నిటికీ రిలేట్ చేసుకుంటా, ఎవడెవడో సస్తా ఉంటారు కదరా ఈడు చూడరా నాయన పిల్లోడు ఎంత బాగా కష్టపడుతున్నాను, నేను మనసులో భలే హ్యాపీ అనిపించి తిరిగేది తమ్ముడు షాప్ పెట్టుకోవచ్చు కదా. పక్కన వాళ్ళని అడిగేది టీ తాను కదా, ఎట్టుందన్నా పలానా టీ ఎట్టుందంటే బాగానే ఉందన్నాడు. మరి టీ కూడా బాగుందండి కదా షాప్ పెట్టుకోవచ్చు అంటే డబ్బులు లేవు కదన్నా అన్నాడు. నేను ఎంత ఉడాలన్నాయో చూడు, వెంటనే ఇంక స్పాట్ నేను ఇస్తాను, నేను ఇస్తా అనమే కాదు, అక్కడ మనం ప్లాట్ తీసుకున్నావు 40 దాంట్లో నువ్వు రేకుల షెడ్ వేసుకో, అడిగేది కూడా చూసుకో, నువ్వు తెలిసి నేను ఎప్పుడు అమ్మను తమ్ముడిది, దాంట్లో రేకుల షెడ్ వేసుకొని టీ బొంగు పెట్టేసుకో, ఆ టీ బొంగు కూడా నేను డబ్బులు ఇస్తావు, నువ్వు పెట్టుకో, సెట్ అయిన తర్వాత నాకు ఇద్దు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అది అన్నాడా. తర్వాత అడగల మనోడు టీ అమ్ముకుంటాను, ఒక 20 రోజులకు వచ్చి అడిగిండు బ్రో, 50,000 అడిగిండు, 50,000 ఇచ్చారు. ఇంక మళ్ళీ కానాలి, మధ్యలో ఒక రోజు కనిపించిండు, ఏదో జాబ్ అన్నాడు, వస్తానడు, మళ్ళీ రాల. చాలా బాధేసింది నాకు. అంటే ఆ మనిషి గురించి ఎంతమందికి చెప్పేది నేను నా వ్లాగ్ ఛానల్ కూడా ప్రమోట్ చేసిన, అతని చూపించి జమ్ అట్లాంటి వాళ్ళు రాని. కానీ అలాంటి పర్సన్స్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నిజంగా జెన్యున్గా కూడా వచ్చి హెల్ప్ అడిగితే వద్దురా దండం ఎవరిని నమ్మకూడదు అని నిజంగా హెల్ప్ చేయాలని వాడికి హెల్ప్ చేయలేకపోతాం. అట్లా అయిపోతుంది. ఇట్లాంటి నాకు ఇన్నేని బ్రో, నేను హెల్ప్ చేస్తే చాలు, నేను ఎవరు నమ్మినా కూడా వాడు భస్మం. వాడకు నేను మంచితనం చూసి వీడైతే మంచి ఎరుపప్పు దొరికాడు అన్నట్టుకు వచ్చి శుద్ధి చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఏముండదు. ఒకడైతే నా రూమ్లో ఇంట్లో పడుకుంటా ఉంటారు, రేకుల షెడ్లో ఏసీ ఉంటుంది, ఆ రూమ్లో పడుకుంటా ఉండదు. 2 రూపాయలు స్టూడియో ఒకప్పుడు అందరు రివ్యూ చూసి వాళ్ళు తెలుసు. పడుకుంటుంది, మామ బాగాలేదు మామ 30,000 కావాలంటే ఫోన్పే నెంబర్ చెప్పరా అనేసి కొట్టేసి పడుకున్నా. ఇంకంటే ఆ 30,000 ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి. అని అడిగితే అసలు ఎంత దారుణం అంటే రేపిస్తే ఎల్లుండిస్తా వదిలేసిన. ఇట్లాంటి చాలా ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. అది చూసిన తర్వాత నేను అందరికి చెప్పింది కూడా ఇన్స్టాగ్రామ్లో చెప్పింది, ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ, నువ్వు డబ్బులు ఇవ్వదు దొరికి ఇస్తే నీకు ఇచ్చే అంత స్తోమత ఉంటే అవతల 1,00,000 అడిగాడా, ఆ 1,00,000 ఇచ్చేయి. ఆ 1,00,000 ఇవ్వడం వల్ల వాడు ఎగ్గొడితే నీకు దానివల్ల నీ లైఫ్కి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం ఎక్స్ట్రాలు పోయి ఎచ్చులు పడి ఇచ్చేద్దాం, అడిగినోడికి అందరూ ఇచ్చేస్తాడే నాటుకోవాల్సిందే సర్వం. ఎవడు రివర్స్ ఇవ్వకపోగా జరిగేది ఏంటంటే, ఇప్పుడు యాంకర్ ధనుష్కి నేను 1,00,000 ఇస్తే యాంకర్ ధనుష్ 1,00,000 తీసుకున్నప్పుడు బాగానే ఉంటాడు, బ్రో కొంచెం అవసరం అనేది పార్టీ కానీ ఏదో ఒకటి తీసుకుంటాడు, ఫ్రెండ్షిప్ వాళ్ళు ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత నాకు యాంకర్ ధనుష్కి రోజు హ్యాపీ బర్త్డే బ్రో అంటే హ్యాపీ బర్త్డే బ్రో, థ్యాంక్ యూ బ్రో, హ్యాపీ న్యూ ఇయర్ అన్నీ ఉంటాయి. డబ్బులు ఇచ్చిన తర్వాత 15 రోజులు ఇస్తాను యాంకర్ ధనుష్, 16 రోజుల నుంచి నేను మెసేజ్ చేస్తే ఎత్తడు, ఫోన్ చేస్తాడు, ఎందుకు అతనికి డబ్బులు లేవు ఇవ్వలేకపోతున్నాడు అనే ఫీలింగ్తో అబ్బాయి ఎక్కలేదు అబ్బాయి బాగోదనేసి దూరం అయిపోతాడు. మన ఇద్దరి మధ్య ఉన్న ర్యాప్ మొత్తం పద్దాడు నుంచి నేను సీరియస్ అవ్వడం స్టార్ట్ అవుతా, నువ్వు ఫీల్ అవుతావు, ఇంకా మాట్లాడుకోవడం మానేస్తావు, శత్రువు వచ్చేస్తుంది ఎనిమి. నువ్వు 10 మందితో చెప్తావు డబ్బులు ఇచ్చింది, కానీ స్పీడ్ ఇస్తాడు యాదిరెడ్డి, సో ఆయన కాగా డబ్బులు ఇచ్చిండు అనేసి 4గురితో చెప్తావు. సో నువ్వు డబ్బులు ఇచ్చి 1,00,000 ఇచ్చి శత్రువుని చేసుకున్నట్టే ధనుష్ని. కానీ అదే 1,00,000 రూపాయలు నేను ఇచ్చినప్పుడు ఆ 1,00,000 వల్ల నాకు ఇంపాక్టే లేదు, నా వల్ల పోయేదేం లేదు అన్నప్పుడు 1,00,000 వదిలేస్తే ఇంకా ధనుష్తో నాకు ర్యాపో ముక్కుని అలాంటి సిచ్యువేషన్ డబ్బులు. అంతేగాని నువ్వు ఊరికే డబ్బులు ఇచ్చేసి 8 తెచ్చుకోవద్దు. ఇంకొకటి తీసుకున్నవాడు కూడా ఎట్లుండాలి తెలుసా బ్రో, అంటే చాలా తక్కువ ఉన్నారు, తక్కువేంది బ్రో, 99% ఇట్లానే ఉన్నారు బ్రో, మోసమే. 1% మాత్రమే ఒరే వాడు అడగగానే ఇచ్చాడు, నువ్వు తల తాకట్టు పెట్టినా ఏదైనా చెయ్యి, వాడికి అవసరమైనప్పుడు అడిగినప్పుడు ఇవ్వాలి. ఏంది బ్రో నేను నేను 1,00,000 రూపాయలు నీకు అప్పుకి ఇచ్చానంటే నాకు ఆ 1,00,000 అవసరమైన టైంకి నువ్వు ఎగ్గొడితే ఏదో నడుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా నమోషం ఉంటుంది కదా, నేను ఒకటికి ఇచ్చి నేను అడుక్కుంటున్నాను, నీకు ఊడి మళ్ళా ఆ సిచ్యువేషన్. డబ్బులు తీసుకున్నప్పుడు నీకు ఇచ్చిన వాడికి తేవకూడదు, దూడు కూడా ఇవాళ స్పాట్లో తెచ్చేయాలి ఏదో ఒకటి. అట్లా లేదు బ్రో, అది నాకు బాగా బుద్ధి వచ్చి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టా, ఇంకోటి రాకుండా ఉంటాడు, వీళ్ళు స్టోరీ అన్ని పెట్టి పనులకు మహాప్రభాన్ అది 12 లక్షల మంది చూసారు నిజాలు. ఎవరన్నా అడిగితే చెప్తా, వెయిట్
వెయిట్ అనగానే ఫోన్ పేలో డబ్బులు వేస్తాం అనుకుంటాం, ఆ లింక్ కాపీ చేసేస్తా, చూసుకోరా ఇంకంటే అనిపించి వేరే చేయలేడు బ్రో. భలే బాధేసింది. కింద కామెంట్లు కూడా ఎవడో గట్టిగా దెబ్బేశారు నేను, ఒకడు కాదు చాలా మంది వేసారు. ఇంకా మనం ఏం చేయలేదు, చెప్పుకుంటే సిగ్గుచేటు మనల్ని అంటారు ఎందుకు ఇచ్చు అంత నమ్మకంగా. నేనంతే బ్రో, నేనంతే, నీకు తెలుసు. ఇందాక గీత కూడా చెప్తా ఉన్నాను నిన్న కూడా, నీకు అంతే, నేను చేస్తావు.